ఏరా సుబ్బయ్య జ్వరం తక్కువైందా ఏట్రా? ఎడరామా కొడుతున్న రేపని హాస్పిటల్ ఉంటవాలి ఇక తక్కువ లేదు. ఏమో పోరా ఈ ఊరు పోరగాళ్ళు వస్తుకోడు మంచిగా ఉంటలేడు. ఏమైందో ఏమో మన ఊరు వేరే హాస్పిటల్ కన్నా ఉండవాలి ఇక. దరిద్రం ఏమైనా దొరుకుతుందా ఎట్లారా? లేదు ఇక మన ఊరుకు. ఏం చేద్దామంటావు మరి? అరే సాటింపు చేస్తుర్రా సూపర్. మా కొట్టు బంద్ చేయరా వారి నడుగు చేసి. రోజు చెప్పన్నారా నీకు కొట్టు పని చేయాలని టైం తెలియదారా? ఊరు బాబు నువ్వు ఊరాయా మేము బంద్ చేసుకుంటున్నాము. మాత్రం మావినికి ఇప్పుడే వచ్చినా. అమ్మ నాన్న మంచిగా పట్నం మంచిగా ఉన్నారు. అమ్మ నాన్న ఏం చేస్తారు? ఏమే బుద్ధి మంచిగా చదువుకుంటున్నాం. తల్లి అంతా నువ్వే, తల్లి అంతా నువ్వే. ఏమో పండుకో నువ్వు. ప్లీజ్ అబ్బా ప్లీజ్ అమ్మమ్మా నాకు నీళ్ళ పట్టలే చెప్పు చెప్పు. అబ్బా నువ్వు ఎన్ని సావే చెప్తా ఆగు. 30 దినాల నుంచి ప్రాణాలు బాగుంటలేవు, ఊరు మంచిగా ఉంటలేదు. కొడుకులు బిడ్డలు గోసెళ్ళలు ఇస్తున్నారు. అమ్మమ్మ జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఎల్లబాటు ఎందుకు పోస్తున్నారు? హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఏం దావకాల్లో ఏమో బిడ్డ, ఈ ఊరుకు ఏం కీడు తగిలింది. ఎన్ని దావకాలు తిరిగినా నయం అవుతుంది. ఇంట్లో పీడిగల్లా ఎప్పుడు పోతుందో ఏమోని. కీడంటే ఏంటమ్మా? కీడంటే కొన్ని కోరికలు తీరని దయ్యాలు, ఆత్మలు మనసంటలను పీడించి చంపుతాయే. దాని గురించే మన ఊరికి దుష్ట శక్తులు రాకుండా పోలేరమ్మ కాడ కలిపిన పసుపు నీళ్ళు ఊరు చుట్టూ చల్లుతారు. రాము, చెప్పు సీత. ఈ గాంధార్యపురంలో నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం రాము. మన ఇంట్లో వాళ్ళకి చెప్పి చూద్దాం సీత. మన ప్రేమ నిజమైతే వాళ్ళే ఒప్పుకుంటారు. నువ్వు అనుకుంటున్నట్టు ఈ గాంధార్యపురం మంచిది కాదు రాము. పరువు కోసం ప్రాణాలైనా తీస్తారు. నా మాట విను రాము. సరే సీత, ఈరోజు రాత్రి 12 గంటలకు మన ఊరి పొలిమేర దగ్గర అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా. సరే రాము. ఓ పిల్ల లేవు, ఓ పిల్ల లేవు. 8 అయింది, బడికో. అబ్బయ్యా పొద్దు పొద్దుగా పొద్దుగల షాపింగ్ చేస్తుండు.
స్టార్టింగ్ అవుతుంది చూద్దాం పా. గజ్జి ఎవర్రాకరా నీకు ఎప్పుడేం మాట్లాడేది ఏ అప్పురా మీలో ఎప్పుడు మీ లేరా నేనేమన్నా అన్నా రాని సరే నాకు ఏమో చెప్తు నేను మన ఊరికి కీడు జరిగింది. కీడుకు మాట్లాడటానికి పెద్ద మనుషులు కలిసి అందరూ కత్తబండ కాడికి రావాలి చెప్పింది లేదా? అరే ఇంద్రా ఎందలేని దూరం అన్న పిలిపించుకొని మాట్లాడేంద్రా. అరే ఊళ్ళో కూడా ఏమో చేసినట్టుండ్రా, లేకుంటే మనల్ని ఎందుకు గెలిపిస్తారా? ఊర్లో ఏమైనా చేస్తే మనమే కొత్త ద్వారా చేసేది. అరే రాత్రిపూట అయితే మనం తిరిగాం. మన దాంట్లో రాత్రిపూట తిరిగేటోడు అంటే గజ్జిగాడు ఒక్కడే. అరే గజ్జిగా కోడిలో ఏమైనా దొంగతనం చేసినావురా? ఏంద్రా నువ్వు కూడా ఇంట నిజమే అనుకుంటాడు. అట్లని కాదు ఊళ్ళో ఏమైనా లంగ పని చేస్తే మన అంటారు ఫస్ట్. ఎందుకే నువ్వేమైనా చేసినావేమో అని. అరే నేనేం చేయలేదురా. ఏమో పోరా అయ్యాను. చెప్తాను ఏమో బండి మీద వచ్చారు అందరు. ఏం సంగతి, ఏమైంది, ఏం కథ? నీకు తెలియదు ఏముంది, ఈ ఊరికి కీడు కలిగి 20 రోజులు అవుతుంది. ముసలోళ్ళ నుండి పట్టుకోరలేక ఓడి మారాడు. ఏమన్నా మాట్లాడితే మనకు కీడు కలిగి 20 రోజులు అవుతుంది అన్న. పనులలో కూడా అయితే లేదు, మనకు కైకిల్ వెళ్ళింది, మన కడుపులోకి ఎట్లా వెళ్తుంది అన్న. తమ్మి మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు? అవన్నా మరి నువ్వు ఒక ఊరు ఆలోచిస్తే దయచూపు కాదురా తమ్మి. మనకు పానాలు బాగాలేదు అంటారు, పనులు జరుగుతలేవు అంటారు మన ఊళ్ళే. మరి మనం చేస్తున్నది ఏంది, మనం ఎట్లా మెదులుకుంటున్నాం, ఎట్లా ఉంటున్నాం, మన ప్రవర్తన విధానం ఏంది అనేటువంటి ఒకసారి ఆలోచన చేయాలి తమ్మి మీరు కూడా. మన ఊరుకు ఏ సమస్య వచ్చినా మనము మన గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి పోయి పండుగ చేసుకుంటాం. మరి ఆ పండుగలు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మన దేవతకు పండుగ చేయక 10 ఏళ్ళు అవుతుంది. మరి ఆ దేవత మన మీద పడదా? ఇప్పుడు ఎప్పుడు రా పానాలు ఎట్లా మంచిగా ఉంటాయి? అది కాదయ్యా, రాత్రి పూట బయటకు వెళ్ళొద్దంటే చెంబట్క తెడవాలా. అరే గజ్జిగా ఆగత్తలేరా, దాని గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడు అలా నువ్వు చెప్పినట్టు అంతే. ఈసారి నాట్లు వేయలేదు, ఎవరి దగ్గర దుడ్డు లేదు. మరి ఆ తల్లిని అమ్మవారిని మొక్కొని అందరు కూడా మనిషికో పాలకాయ కొట్టి ఆ అమ్మవారు అందరినీ మంచిగా చూసుకున్నామని మొక్కుకున్నాం. మరి మళ్ళొచ్చే ఏటా ఈ పండుగను అందరము కలిపి చేసుకుందాం. ఏమంటారు మరి? మరి మేము కూడా వస్తున్నాం. ఏరా గజ్జి రారా, ఇంకేం సేపు రా, తెలుసు కదరా తెల్లదాకా తిరగద్దని. ఆగలేవురా అని అమ్మ తల్లికి మొక్కున్నాం కదరా, భయం ఎందుకు? ఏంద్రా ముత్తి వీడు? అరే వాన్ బాయ్ అనుకుంటీరా మా ఆగుకోరు. అరే ముత్తి, అందుకే వీని తోలుక రాకమన్నా. ఏందిరా ఈ భయపడు? కానీరా నేను చెప్పినా గానీ. ఏమ్రా వాళ్ళ వేస్తున్నాడు కదరా. మన మూలమే చిన్నారులే వాళ్ళ మనమరాలు సుజాత. అరే అదా కలిసినవారా మరి? అరే వాళ్ళు వస్తానే రాలేరా. అది అరే సప్పుడు అవుతుందిరా. అరే గజ్జి ఏమో సప్పుడు అవుతుంది, జల్ది రారా. ఎందుకురా భయము? అది సైకిల్ సప్పుడు ఉన్నట్టుంది. నా సంటోడో తాగిపోతాడు, సైకిల్ కొంటా పోతాడు. ఎందుకురా భయం? గజ్జిగా లేచిండ లేడా చూడు. అయ్యా నేను సచ్చిన కానీ రాత్రి పూట బయటికి రానురా. అసలు ఏమైందండి ఇప్పుడు? ఏమైంది ఏందిరా? సైకిల్ మీద మనుషులు లేరు, ఎవ్వరు లేరు, జుమ్మని పోయింది.
ఊర్లే ఎవరికి చెప్పకూరి. నిన్న రాత్రి మనము సైకిల్ అని కురికినాం చూసిరా, దాని ఇంకా ఏదో రుద్రవీణ అని పేరు రాసిన చూసిరా. అరే ఇవ్వలేరా సైకిల్ మీద మనుషులు లేరు ఇవ్వలేరు, అది ఎట్లా పోయిందిరా అది? అరే దయ్యం ఇట్లా పోయిందంటే వారా అరే నువ్వు లేనిపోని చెప్పి భయపెట్టకరా, వీడికే నాకు సల్లా చెమటలు ఉడుతున్నాయంటే. అరే ఇట్లయితే కాదు కానీ ఆ సైకిల్ ఓనింటి ముందర ఉందో చూద్దాం పారా. నాకు జ్వరం వచ్చింది కదా, ఒక కోట వేసేస్తా, పానం హుషారు అవుతుంది. సరే పా మరి. సైకిల్ ఉంది, దాని మీద రుద్రవీణ అని పేరుందేమో చూడరా. అన్న సైకిల్ ఉంది కదా, చూడరా దీనికి గుళ్ళేది కదరా. ఇన్ని సైకిల్ డేలాడినాం, ఒక సైకిల్ మీద కూడా బిల్డింగ్ పర్ అరే గిన్ని గాలు లేచిన మా అమ్మతో దొక్కులేదు ఇద్దరు అయ్యా. అయిందిదా అయింది, సర్పంచ్ చేద్దాం పర్రా. ఏ అదే మనం చెప్పినాం అనుకో, మళ్ళీ గారాత్రి మీరు గాడు ఏం చెప్తున్నారో మనల్ని ఉల్టా అడుగుతారు. సర్పంచ్ ఏమన్నా అంటే నేను మాట్లాడతా, నేను ఉన్నా కదరా. నమస్తే ఏం రా ఇట్లా వచ్చారు? చెప్పురా అదే జరిగింది చెప్పురా. అన్న నిన్న రాత్రి మా గల్లకినప్పుడే సైకిల్ పోయింది, మనసు లేరే లేరే అన్నా నాకు అలా జువ్వనం అయిందనా. అవురా గారాత్రి గార్డెన్ చెప్తారు, తిరగొద్దా తెలుసు కదా. అవునా నిజమే. ఏ నడవన్నా తాగొద్దున కొడుకులు ఏ చూడబో ఏ చూసిరో మనకి ఏదేదో చెప్తారు వీళ్ళు. నడు వీళ్ళకి ఏదో కనబడ్డాట, వీళ్ళు వచ్చి మన టైం అంతా వేస్ట్ చేస్తారు. అరే నేను కావడం బాగున్నదిరా, దీనికి ఏదో రోజు మన లెక్క సైకిల్ కనబడకపోతుందా, నేను తీయడానికి పోతుందా. చిన్నమ్మ దయ్యాలు దయ్యాలు అని ఇన్ని రోజులు భయపడినాం కదా, మన పెద్ద మనుషులు అందరూ కూడా దయ్యాలు ఇదేంట ప్రాబ్లం పోవాలని దేవుళ్ళకి మొక్కిరు కదా. శాంతక్క ఇంకా వండుకోలేరే, రాత్రి అయింది, టైం అవుతుంది, పండుకోపోయారే. పోలేరా, మాకు పూజలు చేసినాం కదా, మాకేం మీరు తింట్లో కొర్రి. ఆహా సరే, మా ఈ పని కాకపోతా నేను చూడకపోతాను. సర్పంచ్ పిలిపించి ఇట్లా ఇట్లా ఊరు లోపల ఇక దయ్యాల భయం ఉండద్దని అని అంటే ఆడ పోయి దేవుళ్ళకి మొక్కిరి, అసలు ముగిస పెడతామని పిల్లలంతా మంచిగా ఉండాలని మొక్కిలే. ఇంట్లో లోపల బయటికి రాలేదు, ఇంట్లోనే ఉన్నాం కదా. వీళ్ళ భయం లేకుంటుంది, బయట కూర్చొని పని చేసుకోవాలి. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. నిన్న మొన్న పిల్లలు చూసారు భయపట్టి ఒబ్బనే కదా, బయట కూర్చున్నామా ఒక్కలం కూడా కూర్చోలేము. ఎవరు మొక్కున్నాం కదా, మొక్కినాక దేవుడు మంచిగా చూసుకుంటా అంతలే మంచిగా ఉంటుండే. ఈడు పాడగానే మొత్తానికి ఈడైతే వెండే ఊర్లో ఇప్పుడైతే మంచిగా ప్రశాంతంగా ఉంటున్నా. చిన్న మీద చప్పడకు కూర్చుందాం, చూద్దాం ఏం సప్పు లేదు, ఇంట్లో కోదాం పండు. ఏ అద్దు చూద్దాం సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది. అంత గెలుపు భయంకరంగా ఉందంట. అవును భయంకరంగానే ఉందండి.